Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. హ్యాండ్ రైటింగ్ పేరెంట్స్ అందరికీ పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చండి. అవును మేడం. ఎంత బాగా చదివినప్పటికీ కూడా హ్యాండ్ రైటింగ్ వచ్చేసరికి మార్క్స్ తగ్గుతూ ఉంటుంటాయి. అవును మేడం. అండ్ దాంతోపాటు తెలియకుండానే కొన్నిసార్లు పదాలలో మార్పులు కూడా జరుగుతూ ఉంటుంటాయి. అంటే ఒకలా రాయాల్సింది ఇంకోలా రాస్తూ ఉంటుంటారు. ఇంగ్లీష్ వైపు వచ్చేసరికి చాలా మిస్టేక్స్ కూడా మనం చూస్తుంటాం హ్యాండ్ రైటింగ్లో. చాలా మందికి పట్టుకోవడం కూడా రాదు పెన్ను సరిగ్గా. వాళ్ళు బాగా చదువుతారు బట్ ఎక్కువసేపు రాయలేరు, పెయిన్ వస్తుందంటారు. దానివల్ల ఎగ్జామ్లో టైం అయిపోతూ ఉంటుంటుంది. హ్యాండ్ రైటింగ్ కష్టాలు చాలా ఉంటాయండి. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్నా, పెన్ను పట్టుకునే విధానం రావాలి అనుకున్నా, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే టిప్స్ ఏంటి అసలు? ఎస్ మేడం. యాక్చువల్గా మీరు ఇంతకుముందు అన్నారు కదా, కొంతమంది రాయడంలో లోపాలు జరుగుతాయని. కొంతమంది సీని ఇలా రాసేది తిప్పి రాస్తారు, కొంతమంది పీని బీగా రాస్తారు. బీ రాయమంటే కొంతమంది ఇక్కడ సర్కిల్ ఇస్తారు, ఇక్కడ ఇచ్చే సర్కిల్ ఇక్కడ. ఏం రాయమంటే డబ్ల్యూ రాస్తారు. అయితే యాక్చువల్గా దీన్ని సైకాలజీలో డిస్గ్రాఫియా అంటారు. అంటే డిస్గ్రాఫియా అంటే రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొనడాన్ని డిస్గ్రాఫియా అంటారు. అయితే చాలామందికి ఈ డిస్గ్రాఫియా రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేయకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ డిస్గ్రాఫియా ప్రాబ్లం ఏ చిల్డ్రన్కి ఉండకూడదంటే ఫస్ట్ ప్రతి పేరెంట్ కూడా వాళ్ళు చిన్నప్పుడే కొన్ని యాక్టివిటీస్ ఇవ్వాలి. అంటే క్లే దగ్గర ఆడిపించడం కానీ, లేకుంటే చిన్న చిన్న వస్తువులు కత్తిరించడం కానీ, పట్టుకోవడం కానీ, విసరడం కానీ, మళ్ళీ క్యాచ్ పట్టుకోవడం లాంటివి. అంటే ఏదైతే చేతికి సంబంధించినటువంటి ఫింగర్ యాక్టివిటీస్ ఉంటాయో ఈ ఫింగర్ యాక్టివిటీస్ని చిన్న చిన్నగా చేయించాలి. ఈ మధ్య కాలంలో ఈ ఫింగర్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. చాలా తగ్గిపోయింది. ఎందుకంటే మొబైల్ ఓన్లీ ఇదొక యాక్టివిటీ మాత్రమే స్టార్ట్ అయింది కాబట్టి మాత్రమే నడుస్తూ ఉంటుంది. కాబట్టి చాలా మందికి ఇప్పుడు డిస్గ్రాఫియా అనేది ఒక సర్వేలో చూశాను మేడం. ఆఫ్టర్ లాక్డౌన్ ఈ డిస్గ్రాఫియా అనేది ప్రతి 10 మందిలో 4 నుంచి 5 మంది ఎదుర్కొంటున్నారు. అంటే రాయడం అంటే అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, రాయాలనే ఆసక్తి కూడా వాళ్ళు చూపలేకపోతున్నారు. ఒకవేళ రాయాల్సి వచ్చినా కూడా వాళ్ళు అనాసక్తి చూపిస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు రాయాలన్నా, ఇది రాయాల్సిన అవసరం ఏముంది, దీనికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఏముంది. కానీ ప్రతి స్టూడెంట్కి నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. మనం అనుకున్నాం కదా, మనం ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ ఉన్న నాలెడ్జ్ని పేపర్ మీద ఎంత బాగా పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు, ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ ఎందుకు బాగుండదంటే అక్షరాల షేప్ అనేది చాలామంది చెడగొడతారు మేడం. కాబట్టి అందంగా ఉన్న అక్షరాలను చెడగొట్టే హక్కు ఎవరికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి మనం ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్తాము. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటాం. ఎందుకంటామంటే మన ఎక్స్ప్రెషన్, బాధ, సంతోషం, ఆనందం ఏదైతే మన మైండ్లో ఉందో అది ఈజీగా మన ఫేస్ నుంచి కనబడుతుంది. సేమ్ అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా ఇండెక్స్ ఆఫ్ అవర్ బిహేవియర్. అంటే మన ప్రవర్తనకి అది ఈజీగా బయటికి చూపిస్తుంది. అంటే దీన్ని మనం గ్రాఫాలజీ అంటాం. సో దీంట్లో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ బట్టే ఆ పర్సన్ కాన్సన్ట్రేషన్గా ఉండగలుగుతాడా, ఒకవేళ లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాడా, లైఫ్లో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు, ఏదైనా ఇబ్బంది వస్తే ఎలా ఫేస్ చేస్తాడు, డబ్బులు ఎలా ఖర్చు పెడతాడు, ఒక పర్సన్ పూర్తి అనాలిసిస్ అనేది చేయొచ్చు గ్రాఫాలజీలో. సో చాలామంది మిస్టేక్స్ రాస్తున్నారు, రాయడంలో కూడా తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేయడం ద్వారా కూడా వాళ్ళ మైండ్ సెట్ కూడా పర్ఫెక్ట్గా లేదు. ఒక చిన్న కొటేషన్ ఉంటుంది మేడం, ఏంటంటే మన తలలో ఆలోచనలు మారినంత వరకు తరాలు మారినా కూడా మన తలరాతలు మారవంట. కాకపోతే నేనేమంటానంటే మన హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసుకోవడం వల్ల తలరాతను కూడా మార్చుకోవచ్చు. అంటే తలరాతను మార్చుకోవచ్చు అంటే మన బిహేవియర్ని, మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవచ్చు. కాబట్టి మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. కాబట్టి మన హ్యాండ్ రైటింగ్ని సెట్ చేసుకుంటే మైండ్ సెట్ కూడా సెట్ అయిపోతుంది. అయితే కామన్గా ఇప్పుడు ఈ వీడియోలో మేడం ఏ మిస్టేక్స్ చేయడం వల్ల విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ అనేది చెడిపోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చాలా మందికి పెన్ పోస్చర్ అనేది కరెక్ట్గా తెలియదు. అంటే కొంతమంది చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పెన్ పట్టుకుంటే ఇలా రౌండ్గా పట్టుకుంటారు. రౌండ్గా పట్టుకుంటారు పిల్లలు. యాక్చువల్గా డిస్గ్రాఫియా ప్రాబ్లం ఎదుర్కొంటున్న పిల్లలు మొత్తం ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కొంటున్న వాళ్ళే. వీళ్ళకి ఇలా పట్టుకొని రాయడం వల్ల ఎంతసేపు రాయగలుగుతారు మేడం? పెయిన్ వస్తుంది. 5 నుంచి 10 నిమిషాలు కూడా వాళ్ళు కరెక్ట్గా రాయలేరు, ఆ రాసేది కూడా పర్ఫెక్ట్గా రాయలేరు. సో మరి హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ పోస్చర్ ఏంటంటే ఎందుకంటే మేడం చూపుడు వేలు, బొటన వేలు ఈ రెండు ఆపోజిట్లో ఉండాలి. ఈ మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా, ఈ మిడిల్ ఫింగర్ అనేది ఇలా సపోర్ట్గా ఉండేటట్టుగా ఉండాలన్నమాట. మరి పెన్ ఎక్కడ పట్టుకోవాలి? ప్రతి పెన్ను కూడా ఇక్కడ కోన్ షేప్ ఉంటుంది. ఈ కోన్ షేప్కి కొంచెం పైభాగంలో పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు మనం రాయడానికి ఈజీగా ఉంటుంది, ఎంతసేపు అయినా కూడా రాయొచ్చు. చాలామంది ఎగ్జామ్ హాల్లో కొంత సమయం రాసి ఇలా అలా అంటుంటారు, చేయి నొప్పి పడుతుంది. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు పెన్ను పట్టుకునే పోస్చర్ వాళ్ళకి తెలియదు. దీని ద్వారా వాళ్ళు కరెక్ట్గా రాయలేకపోతున్నారు, అందంగా కూడా రాయలేకపోతున్నారు. కాబట్టి పెన్ పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
చెప్తున్నాను కదా, ఈ 2 ఫింగర్స్ చూపుడు వేలు బొటన వేలు ఆపోజిట్ వేలో ఉండాలి. ఈ మిడిల్ ఫింగర్ అనేది ఈ 2 ఫింగర్స్కి కింద ఉండాలి. ఇలా పోస్చర్లో ఉంటే మనం ఈజీగా రాయొచ్చు. ఇలా పెన్ పోస్చర్ తర్వాత బాడీ పోస్చర్ కూడా ఇంపార్టెంట్. మనము యాక్టివ్గా ఉండి నీట్గా రాయాలి అంటే మన బాడీ పోస్చర్ కూడా ఇంపార్టెంట్. చాలామంది విద్యార్థులు ఒక రాసేటప్పుడు ఆ బుక్ మీద పడిపోతుంటారు, దాని మీద నిద్రపోయినట్టుగా రాస్తుంటారు. ఆ హ్యాండ్ పోస్చర్ కూడా కరెక్ట్ ఉండదు. కాబట్టి ఇలా రాయడం వల్ల హ్యాండ్ రైటింగ్ చెడిపోతుంది. పెన్ పోస్చర్ అనేది ఎంత ఇంపార్టెంటో సేమ్ బాడీ పోస్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం కరెక్ట్గా కూర్చోవాలి, వెన్నెముక నిటారుగా ఉంచి బాడీని బెండ్ చేయకూడదు, హెడ్ని మాత్రమే బెండ్ చేయాలి. హెడ్ బెండ్ చేసి రాయాలి. మన హ్యాండ్ అనేది 90 డిగ్రీస్ ఉండాలి. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏదైతే రాస్తున్నామో పేపర్ కావచ్చు నోట్బుక్ కావచ్చు, నోట్బుక్ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం రాస్తున్నప్పుడు కొంతమంది ఇట్లా 90 డిగ్రీస్ పెట్టుకొని రాస్తుంటారు. 90 డిగ్రీస్ పెట్టుకొని ఎప్పుడు రాసినా కూడా హ్యాండ్ రైటింగ్ నీట్గా రాదు. జస్ట్ 35 డిగ్రీస్ బెండ్ చేసి రాయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీ హ్యాండ్ రైటింగ్ ఎక్కడ చెడిపోతుందంటే ఫస్ట్ పెన్ పోస్చర్లో చెడిపోతుంది, నెక్స్ట్ మీ బాడీ పోస్చర్లో చెడిపోతుంది, నెక్స్ట్ మీరు రాసి ఆ నోట్బుక్ ఉంది కదా ఆ నోట్బుక్ పోస్చర్ కరెక్ట్గా పెట్టకపోవడం వల్ల మీ హ్యాండ్ రైటింగ్ చెడిపోతుంది. ఈ 3 పోస్చర్స్ పాటిస్తే ఆటోమేటిక్గా హ్యాండ్ రైటింగ్ సెట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి షేప్స్. ప్రతి లెటర్ని కూడా మన హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ అంటే ప్రతి సందర్భంలో కూడా నేను చెప్తుంటాను మన ఎవ్రీ సండే జరిగే క్లాసెస్లో, ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలంటే హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ లెటర్సే నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి ఒక షేప్ ఉంటుంది. కొంతమంది స్టైల్ కానీ ఎస్ని బెండ్ చేసి రాయడము, ఎస్కి ఇంకా పెద్ద తోక లాంటిది అంటించడం, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ఎప్పుడైతే మన హ్యాండ్ రైటింగ్ నీట్గా అనిపించాలంటే ఫస్ట్ ఆ అక్షరాలని ఏ సైజులో రాయాలి, ఏ షేప్లో రాయాలి, అదే షేప్లో రాయాలి. మనం ఎక్కువైతే ఏదైతే ఇస్తుంటామో ఆ కనెక్షన్స్ కూడా మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇండికేట్ చేస్తుంటాయి గ్రాఫాలజీలో. కాబట్టి ప్రతి లెటర్ షేప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ షేప్స్ కొంతమంది సరిగా రాయకుండా బెండ్ చేసి రాయడమో లేకుంటే సగం రాయడమో చేస్తుంటారు. దీనివల్ల హ్యాండ్ రైటింగ్ చెడిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మనం పోస్టర్ చూసాం, అంటే పెన్, బాడీ, అలాగే పేపర్. దాని తర్వాత షేప్స్ గురించి ప్రతి లెటర్ కూడా ఎలాంటి షేప్ ఉండాలి దాని గురించి మాట్లాడాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ చెడిపోవడానికి ప్రధాన కారణం కనెక్షన్స్. అంటే కనెక్షన్స్ అంటే ఏంటండి? కర్సివ్ హ్యాండ్ రైటింగ్ లో ఇప్పుడు ప్రతిదానికి కనెక్షన్ ఉంటుంది. అంటే విడివిడిగా రాయకుండా కర్సివ్ మనం ప్రతిదానికి కనెక్షన్ ఇస్తాం. అయితే ఈ కనెక్షన్స్ అనేవి కరెక్ట్ గా ఎలా కనెక్షన్స్ ఇవ్వాలని చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఓఆర్ కనెక్షన్స్ వస్తే ఎలా ఇవ్వాలి, ఓఎం కనెక్షన్స్ వస్తే ఎలా ఇవ్వాలి, లేకుంటే 2 ఎమ్స్ వస్తే కొంతమంది కొండల్లాగా రాస్తుంటారు. అంటే ఆ కనెక్షన్ అనేది చదవడానికి చాలా ఈజీగా ఉండేటట్టుగా మనం నేర్పించాలి. మనం ఆ కనెక్షన్స్ని ఈజీగా మన క్లాస్లో నేర్పిస్తాం అనమాట. కాబట్టి చాలా మందికి ఎక్కడ హ్యాండ్ రైటింగ్ చెడిపోతుందంటే కనెక్షన్స్ దగ్గర హ్యాండ్ రైటింగ్ చెడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఇవ్వాల్సిన ప్లేస్లో కనెక్షన్స్ ఇవ్వకుండా రాంగ్ కనెక్షన్స్ ఇస్తే అదేదో కొట్టివేసినట్లుగా, అసలు ఈ అక్షరానికి ఆ అక్షరానికి సంబంధం లేనట్లుగా మీనింగ్ కూడా మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ కనెక్షన్స్ దగ్గర చూసుకోవాలి. మీ హ్యాండ్ రైటింగ్ చెడిపోవడానికి మెయిన్ రీజన్ ఇది. దాంతోపాటు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో జోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎత్తు పల్లాలు అంటాం కదా, కొన్ని ఇంగ్లీష్లో అప్పర్ జోన్ లెటర్స్ ఉంటాయి, కొన్ని మిడ్ జోన్ లెటర్స్ ఉంటాయి, కొన్ని లోయర్ జోన్ లెటర్స్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తుంటారు అంటే హ్యాండ్ రైటింగ్ నీట్గా అనిపించకపోవడానికి రీజన్ అప్పర్ జోన్ లెటర్లలో రాయాల్సిన లెటర్స్ని మిడ్ జోనో లోయర్ జోనో రాయడం. ఇంకా కొంతమంది మిడ్ జోన్ లెటర్స్ రాయాల్సిన అన్నింటినీ కూడా వాళ్ళు అప్పర్ జోన్కో లేకుంటే లోయర్ జోన్కో రాయడం. సో దీనివల్ల ఏమవుతుందంటే చూడడానికి అంత అందంగా కనిపించదు హ్యాండ్ రైటింగ్. కాబట్టి చాలామంది హ్యాండ్ రైటింగ్ పోవడానికి ఈ జోన్స్ కూడా కారణం. నెక్స్ట్ వచ్చేసి స్పేసింగ్. కొంతమంది లెటర్కి మధ్య స్పేసింగ్ అనేది ఎక్కువ ఇస్తుంటారు. కొంతమంది వర్డ్కి మధ్య ఇంకొక వర్డ్ రాసేటంత స్పేస్ ఇస్తుంటారు. అంటే మరీ తక్కువగా కాదు, మరీ ఎక్కువగా కాకుండా కరెక్ట్గా, అంటే ఒక్కొక్క వర్డ్కి ఎంత స్పేస్ ఇవ్వాలో అంత స్పేస్ ఇస్తేనే మనం హ్యాండ్ రైటింగ్ చూడడానికి నీట్గా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు స్పేసింగ్ ఎంత బాగా ఇస్తున్నారు, అంటే చూడడానికి అందంగా ఉందా లేకుంటే మరీ ఎక్కువ కానీ మరీ తక్కువ కానీ ఉందా కదా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్లాంట్. నేను స్లాంట్ని ప్రతి ఒక్కరికి కూడా నొక్కి మరీ చెప్తాను, అంటే ఖచ్చితంగా మార్చుకోవాల్సింది. చాలామంది విద్యార్థులు లెఫ్ట్ స్లాంట్ రాస్తుంటారు, అంటే వాళ్ళకి దాని పట్ల అవేర్నెస్ లేక ఇటు పడినట్టు ఉంటుంటాయి కదా, అంటే లెటర్స్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ బెండ్ అయిపోయి ఉంటాయి. అదే లెఫ్ట్ సైడ్ బెండ్. ఇది చాలా డేంజర్ హ్యాండ్ రైటింగ్ అనమాట. వీళ్ళనే ఇంట్రోవర్ట్స్ అంటారు. కాబట్టి వీళ్ళు ఏదన్నా బయటికి చెప్పుకోలేరు. వీళ్ళు ఏదైనా అంటే బాధ, సంతోషం దేనైనా కూడా లోపల పెట్టుకుని వాళ్ళంతటా వాళ్ళే అనుభవిస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను, లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ ఎవరైతే ఉందో వాళ్ళు వెంటనే, అంటే లెఫ్ట్ స్లాంట్ హ్యాండ్ రైటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే మీ హ్యాండ్ రైటింగ్ని మార్చుకోవాలి. వెంటనే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్తో పాటు మీ స్లాంట్ అనేది రైట్ స్లాంట్కి మార్చుకోవాలి. రైట్ స్లాంట్కి మార్చుకున్న వాళ్ళనే ఎక్స్ట్రావర్ట్స్ అంటారు. అంటే లోపల బాధ ఉన్నా సంతోషం ఉన్నా వేరొకరికి చెప్పి వాళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట. కాబట్టి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేస్ లైన్. అంటే మనం రాసేటప్పుడు ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ అన్నిటితో పాటు బేస్ లైన్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం బేస్ లైన్ టెక్నిక్ ద్వారా ప్రతి లెటర్ కూడా బేస్ లైన్కి టచ్ చేసే బేస్ లైన్కి అనుగుణంగానే రాస్తామన్నమాట. కాబట్టి ఈ బేస్ లైన్కి సంబంధించినటువంటి లెటర్స్ని
ఎలా రాయాలి, ఈ బేస్ లైన్ ఎలా వినియోగించాలనేది కూడా మనం ఈజీగా తెలుసుకున్నట్లయితే, ఈ పాయింట్స్ మనం ఫాలో అయినట్లయితే ఈజీగా మీ హ్యాండ్ రైటింగ్ నీట్గా అందంగా కనిపిస్తుంది. ఓకే, బట్ మీరు చెప్పినట్టుగానే ఇందులో 6-7 పాయింట్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి వంశీ గారు. ఒకటి స్లాంట్ అని చెప్పారు, అండ్ దాంతోపాటు బేస్ లైన్ అని చెప్తూ ఉన్నారు, దాంతోపాటు కనెక్షన్, ఎస్పెషల్లీ పెన్ పట్టుకునే విధానం, కూర్చునే పోస్చర్, ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతున్నాయి హ్యాండ్ రైటింగ్కి. ఇవి ఎక్కడ ఎక్కువ అవసరం అంటే కొన్ని రోజులు హోంవర్క్, ఇంట్లో చేసే హోంవర్క్ కావచ్చు, స్కూల్లో రాసే హోంవర్క్ కావచ్చు, అక్కడ టైం ఉంటుంది, మనకు కావాల్సినంత విధంగా వాడుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఎగ్జామ్ టైం ఉంటుందో అప్పుడు మాత్రం ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి, స్పీడ్గా రాయడం రావాలి, అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ బాగుండాలి. అది కర్సివ్ అయితే పదాలు ఏ విధంగా రాస్తాం అనేది కూడా మ్యాటర్ అవుతూ ఉంటుంది. సో పేరెంట్స్, మా పిల్లల విషయాల్లో హ్యాండ్ రైటింగ్కి సంబంధించి కొంత గ్యాప్ ఉంది, లేదంటే ఎక్కువసేపు రాయలేరు, చదివింది బాగా చెప్పగలరు కానీ రాసే విషయానికి వచ్చే మాత్రం పెయిన్ వస్తుందని చెప్తూ ఉంటుంటారు, హ్యాండ్ పెయిన్ అంటుంటారు, బ్యాక్ పెయిన్ అంటుంటారు, ఎక్కువమంది ఎక్కువసేపు కూర్చొని కూడా రాయలేరు. ఇలా దాంతోపాటు మీరు బుక్ కూడా చెప్పారు 35 degreesలో పెట్టాలి అని, చాలా మందికి అది కూడా తెలియదు. సో వీటి గురించి టిప్స్ అండ్ టెక్నిక్స్ కావాలి అనుకున్నా, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అనుకున్నా, అండ్ దాంతోపాటు మెమరీ పవర్, ఇది చాలా అవసరం. దీనికి స్పెషల్ క్లాస్ చాలా మంది డిమాండ్ చేశారు మిమ్మల్ని. సో ఫర్దర్గా క్లాసులు ఎప్పుడు ఉండబోతున్నాయి? ఎవ్రీ సండే హ్యాండ్ రైటింగ్ క్లాసులు ఎలాగో మనం తీసుకుంటున్నాం, దానికన్నా ముందు మెమరీ పవర్ కూడా అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను, క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి? సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి June 15th నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం మేడం. దీంట్లో మెమరీ టెక్నిక్స్ అంటే ఏదైనా విషయాన్ని ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న దాన్ని మళ్ళీ ఎలా రివిజన్ చేసుకోవాలి, రివిజన్ చేసుకొని పరీక్షలో ఎలా అందంగా రాయాలి, దీనికి సంబంధించి పూర్తి డాటాని ఒక స్టూడెంట్కి ఎలాంటి అయితే లక్షణాలు పాటిస్తే ఒక విద్యార్థి సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవుతాడో అలాంటి అన్ని ఆ లక్షణాలు ఏవైతే ఉండాలో, ఏ టెక్నిక్స్ వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా మనం June 15th జరగబోయే క్లాస్లో ప్రతి ఒక్కరికి నేర్పిస్తాం మేడం. దాంతోపాటు స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ కూడా, అంటే మెమరీ టెక్నిక్స్ వస్తాయి. అలాగే చాలామంది సిలబస్ కంప్లీట్ అవ్వలేక, అంటే ఎలా స్పీడ్గా చదివి దాన్ని సిలబస్ కంప్లీట్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. సో దాన్ని బేస్ చేసుకొని మనం స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ కూడా అందిస్తాము. ఈ వర్క్షాప్ అనేది 10 days ఉంటుంది మేడం. June 15th నుంచి స్టార్ట్ అవబోతుంది. ఎవరికైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే వెంటనే మన స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మీ సీట్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎవ్రీ సండే కూడా, అంటే ఇంతకుముందు మనం హ్యాండ్ రైటింగ్ చెప్పాం కదా, కొన్ని ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఈ మిస్టేక్స్ అన్నింటినీ మనం అక్కడ ఓవరాల్గా దాన్ని క్లియర్ చేసేసి మీ హ్యాండ్ రైటింగ్ అందంగా మార్చుకోవాలంటే ఒక 1 day మీ టైం టేబుల్ నుంచి టైం తీసి నా దగ్గరికి రండి. ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది మేడం, ఇది ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు అంటే లైవ్లో ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మార్నింగ్ 10 to 4:30 వరకు మనకు హ్యాండ్ రైటింగ్ క్లాస్ ఉంటుంది. జస్ట్ ఆ 1 dayలో మీరు 2 types ఆఫ్ హ్యాండ్ రైటింగ్, అంటే కర్సివ్, నాన్ కర్సివ్ 2 నేర్చుకుంటారు. నేను చెప్తున్నాను, జస్ట్ 2 to 3 hours మీ హ్యాండ్ రైటింగ్ మొత్తానికి చేంజ్ చేసి పంపిస్తారు. షూర్ వంశీ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఎవరైనా సరే ఎవ్రీ సండే హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన క్లాస్ జరుగుతూనే ఉంటుంది, అది కూడా ఆఫ్లైన్. ఒక 1 day టైం టేబుల్ కనుక మీరు హ్యాండ్ రైటింగ్కి సంబంధించి కేటాయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అందులో చాలా ఇంప్రూవ్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఎవరైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్ అండ్ మెమరీ ఎక్కువ మంది అడుగుతుంటుంటారు, పిల్లలు మర్చిపోతున్నాము అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్ చేయలేకపోతున్నామని. June 15th దానికి సంబంధించిన క్లాస్ స్టార్ట్ చేయబోతున్నారు వంశీ గారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.